ఓం నమ శివాయ. శ్రీ 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 ఉమాకోటిలింగేశ్వర స్వామివారి దేవస్థానం విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం ఎస్కోట ఈ యొక్క గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ 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 ఉమాకోటిలింగేశ్వర స్వామివారండి. మనం చూస్తున్న స్వామివారి కిందన పాలరాతి నందీశ్వరుడు శివలింగం కూడా స్వయంభూగా వెలిశాయి. అవి భూగర్భంలో ఉన్నాయి, తీయడం కుదరలేదు కాబట్టి దానిపైన దీన్ని కాశీ నుంచి తెచ్చి 1973లో ప్రతిష్ఠ చేశారండి. అలాగే మన గుడి దగ్గర నుంచి 10 కిలోమీటర్ల దూరం వెళ్ళేటట్టయితే అక్కడ విరాట పర్వతం ఒకటి ఉందండి. అక్కడ పాండవులు అజ్ఞాతవాసం చేసేవారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కిందన్న స్వామివారిని అభిషేకం చేసుకునేవారు. స్వామివారిని అభిషేకం చేసుకుంటూ పక్కన ఒక జలం వస్తూ ఉంటుందండి, దాన్ని పుట్టుధార అంటారండి. ఆ యొక్క జలం ఏమిటంటే 365 రోజులు 24 గంటలు వస్తూనే ఉంటుంది. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికీ తెలియదు, దాన్ని పుట్టుధార అంటారు. అలాగే మరి కొంచెం క్రిందకి వెళ్ళేటట్టయితే అక్కడ త్రినాథ స్వామి గృహం అని చెప్పేసి ఒకటి ఉంది. ఆ గుహలో పైన ఆవు పొదుగులు ఉంటాయి, కింద 3 శివలింగాలు ఉంటాయి. ఆవు పొదుగులను చుక్కా చుక్కా నీరు శివలింగాల మీద అభిషేకం జరుగుతూ ఉంటుంది. అది దాటి మరి కొంచెం క్రిందకి వెళ్ళేటట్టయితే కోటి లింగాలని చెప్పేసి ఉంటుంది. ఒక లింగం తక్కువ కోటి లింగాలు అనమాట. అక్కడ అర్జునుడు పాశుపదాస్త్రం గురించి తపస్సు చేస్తే మూషాసుడు అనే రాక్షసుడు పంది రూపంలో వస్తాడు. ఆ బాణాన్ని సంధించేటప్పుడు ఆ పందికి తగులుతాదనమాట. ఆ పంది శివశివ అనగానే కైలాసం శివుడు ప్రత్యక్షమయ్యి ఇక్కడ ఎవరైనా చనిపోయిన వాళ్ళ హస్తికలు కానీ కలిపితే కైలాసానికి చేరుతాయని చెప్పి వరమిస్తారు. అందుకని ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడ హస్తికలు కలుపుతూ ఉంటారు. హస్తికలు కలిపిన కొన్ని రోజులకి వాటికి సున్నరాళ్ళ కింద తయారవుతాయి. అది దాటి మరి కొంచెం క్రిందకి వెళ్ళేటట్టయితే ధారగంగములేన్స్ ఉంటుందండి. ఆ లోలోంచి కాశీకి వెళ్ళే త్రోవ ఉండేది. 100 సంవత్సరాల క్రితం నారాయణం బజగనే స్వామీజీ ఇక్కడి నుంచి కాశీకి వెళ్ళి అక్కడి నుంచి జలం తెచ్చుకొని కిందన్న స్వామివారిని అభిషేకం చేసుకునేవారు. స్వామివారికి ఉన్న ప్రత్యేకత ఏమంటే పుణ్యగిరి ఎప్పుడు అనుకుంటే రాలేరు, అనుకోకుండా బయలుదేరి రావడమే స్వామివారికి ఉన్న విశిష్టత. అది అంటే పలానా టైంకి పుణ్యగిరి వెళ్దాం అనుకుంటే అది ఎన్ని సంవత్సరాలైనా సరే జరగదండి. అనుకోకుండా అంటే ముందు రోజు రాత్రి అనుకోవడం లేదా అప్పటికప్పుడు అనుకోవడం, ఏదైనా ఊరు వెళుతూ మార్గ మధ్యంలో వచ్చి చూసి వెళ్ళడమే స్వామివారికి ఉన్న విశిష్టత అదండి. ఇది 7000 సంవత్సరాల కిందదండి ఈ యొక్క క్షేత్రం అండి. ఈ యొక్క మహాశివరాత్రి రోజు రాత్రి 12 గంటలకి స్వామివారికి మహారుద్రాభిషేకం జరుగుతూ ఉంటుందండి. అలాగే కార్తీక మాసం 4 వారాలు కూడా స్వామివారికి విశిష్ట పూజలు జరుగుతూ ఉంటాయండి. ప్రతిరోజు కూడా ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా గుడి తెరిచే ఉంటుంది. మధ్యాహ్నం స్వామివారికి మహానివేదన కార్యక్రమం రోజు ఒక పావు గంట సేపు మాత్రమే స్వామివారికి క్లోజ్ చేస్తుంటాం, గుడి క్లోజ్ చేస్తుంటాం. మిగతా టైం అంతా కూడా గుడి ఓపెన్ చేసే ఉంటుందండి. అలాగే మన విజయనగరం నుంచి వచ్చేటట్టయితే 35 కిలోమీటర్లు అండి ఎస్కోట్కి. ఎస్కోట్ నుంచి ఆటోలు అవి కూడా సౌలభ్యంగా ఉంటుంది గుడికి రావడానికి. కింద నుంచి అంటే మన కార్ పార్కింగ్ దగ్గర నుంచి పుణ్యగిరికి రావడానికి, గుడి దగ్గర రావడానికి సుమారు 384 మెట్లు ఉంటాయండి. 1.5 కిలోమీటర్ నడుచుకొని రావాల్సిందేనండి. ఈరోజు మహాశివరాత్రి పర్వదినము. ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి స్వామివారికి అభిషేకాల కార్యక్రమం ప్రారంభమవుతుంది. అలాగే మధ్యాహ్నం కూడా స్వామివారికి మధ్యాహ్నం మహానైవేద్యం కార్యక్రమం జరుగుతుంది. అలాగే సాయంకాలం కూడా స్వామివారికి పూజా కార్యక్రమం జరుగుతుంది. అలాగే రాత్రి 12 గంటలకి లింగోద్భకాలంలో స్వామివారికి పంచామృతాభిషేకము బిల్వార్చన జరుగుతుంది. ఈరోజు మహాపర్వదినం కాబట్టి, మహాశివరాత్రి రోజు కాబట్టి స్వామివారికి ఈ పుణ్యగిరి చరిత్ర ఏమిటంటే, ఈ శివలింగం కిందని పాలరాతి శివలింగం నంది వెలిసింది. ఆ శివలింగం మీద నుంచి అభిషేకం చేసుకొని వస్తుంది ఇప్పుడు మనం స్నానం చేసే నీరు. దాన్ని అందుకే పుట్టుధార అంటారు. అలాగే ఎదురుకొండ ఒక ధార ఒకటి ఉంది, దాన్ని పార్వతీధార అంటారు. ఈ మెట్లు దిగిన తర్వాత ఎడం చేతి పక్క వెళ్ళినట్టయితే త్రిమూర్తుల గృహ ఉంది. ఆ గృహ లోపల 3 శివలింగాలు ఉంటాయి. 3 శివలింగాల మీద ఆవు పొదుగు ఉంటుంది. ఆవు పొదుగులోంచి ఒక్కొక్క చుక్క నీరు పడుతూనే ఉంటుంది. అక్కడ కిందని కోట్లింగాలు ఉన్నాయి. కొండకి అధోముఖంగా ఉంటాయి శివలింగాలు, పొడుపులాగా ఉంటాయి. ప్రతి లింగం నుంచి కూడా ఒక్కొక్క చుక్క నీరు పడుతూనే ఉంటుంది. అక్కడ అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేసినప్పుడు మూకాసురుడు అనే రాక్షసుడు 10 రూపాయలు వచ్చాడు. ఈశ్వరుడు అర్జునుడు బాణం వేసేటప్పుడు ఆ పంది చనిపోతుంది. చనిపోతున్న టైంలో ఈశ్వరుడు వరం ఇచ్చాడు, ఇక్కడ ఎవరు చనిపోయినా సరే, ఎవరు అస్థికలు కలిపినా సరే కైలాసానికి వెళ్ళమని. అంచేత అక్కడ అస్థికలు కలుపుతుంటారు. అస్థికలు కలిపినట్టయితే తెల్లగా రాళ్ళు మారిపోతాయి కొన్నాళ్ళకి. కిందని దారగంగం లోయింది. ఆ లో ఉన్న కాశీకితో ఉందని పెద్దలు చెప్తారు. 90 సంవత్సరాల క్రితం నారాయణం భజగానం ఒక యోగి ఆ లో నుండి కాశీ వెళ్ళి గంగాజలం తీసుకొని వచ్చి అభిషేకం చేసేవాడు. ఇంకా ఇక్కడికో 10 మైళ్ళు దూరం వెళ్ళినట్టయితే విరట పర్వతం అనేసే పర్వతం ఉంది. అక్కడ పాండవులు అజ్ఞాతవాసం చేశారు. ఇక్కడ జామనే గ్రామం ఉంది. జామలో జమ్మి చెట్టు మీద అస్త్రాలు పెట్టని పెద్దలు చెప్తారు. ఇది భారత యుద్ధం జరిగేటప్పటిదండి ఈ క్షేత్రం. సుమారు 7000 సంవత్సరాల క్రితం నండి ఈ క్షేత్రం. పుణ్యగిరి దేవస్థాన ప్రధాన అర్చకులు లట్టాల వెంకటేశ్వర సుబ్రహ్మణ్య శర్మ. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పొలమసిటి రామకృష్ణ. ఈ 2024 సంవత్సరంకి గాను పుణ్యగిరి భక్తులకి వచ్చినటువంటి సౌకర్యాలార్థం అనేకమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. పూర్వం ఒకే మార్గంగా ఉండేది, ఈరోజు 2 మార్గాలుగా తయారు చేశాం. ఎంతమంది భక్తులు వచ్చినా సరే స్వామివారిని దర్శించుకోవడానికి కానీ
తర్వాత ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేకన్నా వారికి అన్నదానం కానీ, అలాగే మరుగుదొడ్లు కానీ, అలాగే మా వాటర్ సదుపాయాలు కానీ, అలాగే మా అన్ని డిపార్ట్మెంట్ నుంచి కూడా హెల్త్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేకన్నా చేయడానికి అన్నీ కూడా పర్యవేక్షణ జరుగుతూ ఉంది. ఈ ఆల్ డిపార్ట్మెంట్ రివ్యూ మీటింగ్లో కూడా అందరూ డిపార్ట్మెంట్లు కూడా ఈ పుణ్యగిరి దేవస్థానం గురించి అందరూ తన వంతుగా కృషి చేయడానికి అందరూ కూడా సహకరిస్తారని అందరూ చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళ మాట ప్రకారంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులోనే మా ప్రధానంగా మేము కూడా మా ప్రసాదాలు, అలాగే మా మంచినీటి సౌకర్యాలు అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏ విధమైనటువంటి అసౌకర్యం జరగకన్నా పర్యవేక్షించే బాధ్యతగా మేము తీసుకోవడం జరుగుతాం.